ఫెయిల్యూరు. వాడు మళ్ళీ రాడు. వాడు పాదయాత్ర కాదు కదా, మామూలుగా మోకాలు యాత్ర చేసినా సరే ఏమీ రాడు. ధరలు మానభంగాలు హత్యలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. ఎంత పనికిమాలోడని జనాలు. అట్లానే అందరికీ కడుపు నిండా అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు తీసేశాడు. ఎవరైనా ఏం చెప్పుకుంటారు? అన్నం పెట్టినట్టు మర్చిపోకూడదురా అంటారు జనాలు. కానీ అన్నం పెట్టిన చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు పెడితే అది వచ్చి తీసేసి. నా పేరు మహేష్ అండి. మహేష్ గారు ఏం చేస్తారండి? వ్యాపారం చేస్తున్నాను. ఏం సార్, మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఏంటి అసలు ప్రజలందరూ తీవ్ర వ్యతిరేకత ఉన్నారు కూటమి ప్రభుత్వం పట్ల. అసలు పరిపాలన చేత కావట్లేదు, డెవలప్మెంట్ ఏం చేత కావట్లేదు. విజిలెంట్ లీడర్ అనుకున్న చంద్రబాబు ఈ రోజున ప్రజలను పట్టించుకోకుండా జలసాలు చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు సార్. అసలు దాని మీద అసలు మీ ఉద్దేశం ఏంటి? అసలు ఎవరు చెప్పారు సార్? అసలు ప్రజలు సంతోషంగా లేరని ఎవరు అంటున్నారు? ఫస్ట్ ఎవరు అంటున్నారు దాని గురించి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కృషితోనే కదా ఇప్పుడు వైజాగ్లో గూగుల్ అనేది ఒకటి వచ్చింది. గూగుల్ వల్లే కదా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇక్కడే డేటా సెంటర్ అనేది కానీ, లేదా మామూలుగా అనంతపురంలో మొన్న స్టార్ట్ చేసిన కంపెనీలు కానీ, లేదా చిత్తూరులో శ్రీ సిటీ లాంటి కంపెనీలు కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి? చంద్రబాబు నాయుడు తీసుకొస్తేనే కదా వచ్చాయి. అదే కనుక జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ఏంటంటే అమర్ రాజా బ్యాటరీస్ గత 50 సంవత్సరాల నుంచి ఉన్నది పారిపోయింది పక్కన మహబూబ్ నగర్ జిల్లాకి. అప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నట్ట లేదా అసంతృప్తిగా ఉన్నట్ట? అంటే ఈ రోజున ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కూడా పనితీరు ఏమి చేయట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు వచ్చిన కంపెనీసే ఈ రోజున పేరు మార్చుకొని మేమే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి అంటున్నారా? ఏంటి అసలు దాని మీద? జగన్మోహన్ రెడ్డి ఇలాంటి గొప్పలు చెప్పాడు కాబట్టే 151 నుంచి 11కు పడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి బాగా చేసి ఉంటే జనాలు ఎందుకు ఇట్లాగా 151 నుంచి 11 ఎందుకు ఇస్తారు? అదే 151, 175, 175 వాడేమన్నాడు? వై నాట్ 175 అన్నాడు కదా. వై నాట్ 175 ఇచ్చేవాళ్ళు కదా అట్లా మాట్లాడితే. అట్లా చేసుంటే, అంత డెవలప్మెంటే చేస్తుంటే వై నాట్ 175 అనేది క్లియర్ అయిపోయేది కదా. 175కి 175 వచ్చాయి కదా. అందుకనే ప్రజలు గమనిస్తారు సార్. ప్రజలు ఏంటంటే ఎవరు పనిచేసేవాళ్ళు, ఎవరు పనికిమాలిన వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చారు. వీడు ఎంత పనికిమాలినోడు అనేది నిరూపించేశాడు ఈ 5 సంవత్సరాలు. పనికిమాలిన కార్యక్రమాలు. ఒక ఎమ్మెల్సీ అనేవాడు ఒక ఎస్సీ క్యాండిడేట్ని మర్డర్ చేసి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తే వాడిని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నాడంటే వీడు ఎంత పనికిమాలినోడు అని ఆలోచించాలి జనం ఆలోచించారు. అట్లానే అందరికీ కడుపు నిండా అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు తీసేశాడు. ఎవరైనా ఏం చెప్పుకుంటారు? అన్నం పెట్టినట్టు మర్చిపోకూడదురా అంటారు జనాలు. కానీ అన్నం పెట్టిన చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు పెడితే అది వచ్చి తీసేసి అన్నా క్యాంటీన్లు రద్దు చేసి అన్నా క్యాంటీన్లు ఎందుకు అని చెప్పినోడు ఎంత పనికిమాలోడని జనాలు గుర్తించారు. అందుకనే పక్కన పెట్టారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కనీసం. మరి ఇప్పుడున్న ఇంకా ఎలక్షన్కి 3 సంవత్సరాలు ఉన్న తరుణంలోనే ఇంకా వైసీపీ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహం రచించబోతున్నారని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. 175 నియోజకవర్గాల్లో ప్రత్యర్థిని ముందుగా ఇచ్చేస్తే వాళ్ళే పనులు చేసుకుంటే ఈసారి ప్రజలందరూ మన పక్షాన ఉంటారని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అన్న ఏంటి నిజంగా ఒకవేళ ప్రత్యర్థులు ముందుగా చెప్తే వాళ్ళు గెలిచే ఛాన్స్ ఏమైనా ఉందంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి పథకాలు బాగా ప్లాన్ చేస్తాడండి. బాబాయిని ఎలా చంపాలి, ఎక్కడ గొడ్డలు కొనాలి, ఎవరితో చంపించాలి, అది ఎలా కామ్గా మాఫీ చేసేయాలి అనే వాటిల్లోనే మర్డర్లు మానభంగాలు హత్యలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. అట్లాంటి ప్లాన్ చేస్తాడేమో కానీ స్టేట్ని ఎలా డెవలప్ చేయాలి, ఏది తీసుకురావాలి, ఏది పెడితే జనాలకి, ఏది పెడితే ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ పెరుగుతుంది అనే వాటిలో మాత్రం లేదు. మద్యం షాపులు పెట్టాడు. ఎన్నో షాపులు లైసెన్సులు ఇచ్చాడు. అంతా నకిలీ మద్యం. వాడు తయారు చేసింది అమ్మిచ్చాడు. పేరుకేమో గవర్నమెంట్ పేరు పెట్టాడు. అమ్మేది మొత్తం వాడి మద్యమే. ఇప్పుడు వెళ్ళి ఎక్కడైనా ఏ వైన్ షాప్ ముందుకు వెళ్ళైనా తాగే అతన్ని ఎవరైనా అడగండి మద్యం ఎలా ఉందనేది, దాని క్వాలిటీ కానీ దాని క్వాంటిటీ కానీ ఎలా ఉందని అడగండి, ఇప్పుడు చెప్తారు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క బ్రాండెడ్ అనేది వైన్ షాప్లో దొరికిందా? వైన్ షాప్లో అనేది 100, 150, 200 వాటి బ్రాండ్ పేర్లు. ఇప్పుడు వాడికి నచ్చిన బ్రాండ్ తాగుతున్నాడు. తక్కువ రేట్లుగా తాగుతున్నాడు. ఆఖరికి మద్యం తాగే వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అదే పక్కన పెడదామన్నా. ఏంటి పథకాల విషయానికి వస్తే టైం టు టైం ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మాట తప్పలేదు, ఆ విధంగా చేశాడు నాయకుడు. డెవలప్మెంట్ కూడా 100% కూడా ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వానికి. ఖజానా కూడా పెంచాడని చెప్పి అంటున్నారన్న. ఏంటి దాని మీద అసలు ఉద్దేశం ఏంటి? అసలు టైం టు టైం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అనేది మాత్రం అవాస్తవం అండి. జగన్మోహన్ రెడ్డి టైంలో పెన్షన్ 3000 చేస్తా అన్నాడు. 5 సంవత్సరాలు కూడా చేయలేకపోయాడు. 5 సంవత్సరాలు కూడా 3000 ఇవ్వలేకపోయాడు. సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ ఈ 5 సంవత్సరాల్లో 3000 రీచ్ అవ్వలేకపోయాడు.
అదే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, నేను అధికారంలోకి రాగానే పెన్షన్ అనేది 2,000 నుంచి 4,000 చేస్తా అన్నాడు. 4,000 చేశాడు, ఇచ్చేశాడు. వికలాంగులకి 3,000 నుంచి 6,000 ఇస్తా అన్నాడు, అది కూడా శాంక్షన్ చేశాడు. ఫ్రీ బస్సు ఇచ్చాడు, అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేశాడు. అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చేశాడు. తల్లికి వందనం, అదే అమ్మఒడైనా తల్లికి వందనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు అయినా ఇదే పేరు ఇదంతా అనవసరం. వాళ్ళు ఏమన్నారు, ఇంట్లో వీడికి అని ఎగతాళి చేశారు. ఇంట్లో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఎగతాళి చేశారు. ఎగతాళి చేసిన ఇప్పుడు ఏం చేశారండి, ఆఖరికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లికి వందనం ఇచ్చారు. మరి ఓవరాల్గా చూసుకుంటే మరి రేపు ఎలా ఉంటుంది అంటారు 2029 ఎలక్షన్స్ అనేది ఎలా ఉండదు? పక్కనేమో ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మనం పాదయాత్ర చేస్తాం, మళ్ళీ ప్రజలు మనల్ని గెలిపిస్తారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటన్నా పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గెలిచే ఛాన్స్ ఏదైనా ఉందంటారు అసలు? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా తీర్థయాత్ర చేసినా దానివల్ల ఉపయోగం ఉండదండి. ఎందుకంటారు? జనాలు ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ వల్ల ఏమైంది, ఒకసారి నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు నీవు నిరూపించుకొని నీ వల్ల మేము ఎంత ఇబ్బంది పడ్డాం అనేది ఇబ్బంది పడకుండా నీ వల్ల మేము సుఖంగా ఉంటే మళ్ళీ రెండోసారి అవకాశం ఇచ్చేవాళ్ళం. కానీ నీ వల్ల మేము ఎంత ఇబ్బంది పడ్డాం జగన్మోహన్ రెడ్డి వల్ల. స్టేట్ ఎంతమంది ఇబ్బంది పడ్డాం, పని లేక వ్యాపారాలు లేక ఎంతమంది అలా ఇబ్బంది పడ్డారంటే ఆ ఇబ్బందుల నుంచి ఇప్పుడు ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రజలంతా కూడా మేము ఇబ్బంది పడ్డాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి అంటుంటాం. మరి వైసీపీ నాయకులు ఎందుకంటే మేమే బాగా చేసాం, మేమే మంచి పరిపాలన అందించాం ప్రజలకి అని చెప్పి ఎందుకు ఆ విధంగా మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి వస్తే ఎవరి ఇళ్ల స్థలాలు వాళ్ళ పేరు మీద ఉండేది కాదు, మొత్తం లాగేసుకునేవాడు. మొత్తం లాగేసుకొని ఒరిజినల్ వాడి దగ్గర పెట్టుకునేవాడు, డూప్లికేట్ వీళ్ళకి ఇచ్చేవాడు. ముందు అసలు జనాలు భయపడిందే దీనివల్ల. ల్యాండ్ ఏది యాక్ట్ ఒకటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చాడు చూసారా. దానివల్ల ఏంటంటే నా భూమి మీద ఉంటే వాడికి ఇవ్వటం ఒరిజినల్, డూప్లికేట్ నా దగ్గర పెట్టుకుంటే నా అమ్మేసుకుంటాడు వాడు, లేదా తాకట్టు పెట్టేసుకుంటాడు. దానివల్ల జనాలు చాలా భయపడిపోయారు, భయభ్రాంతులకు గురైపోయి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే వచ్చాడో, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడైతే రద్దు చేశాడో ప్రజలు ఫ్రీ అయిపోయారు, హాయిగా బతుకుతున్నారు. ప్రజలకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మళ్ళీ వీళ్ళే వస్తారు. అన్న మరి ఈ రోజున ఆయిల్ రేట్ల గురించి చూసుకున్నట్లయితే బాదుడే అనే కార్యక్రమంతో కూటమి ప్రభుత్వ నాయకులంతా దోచుకుంటున్నారని చెప్పి అంటున్నారు. మరి గతంలో ఇదే విషయాన్ని కొడాలని కూడా మాట్లాడుతూ పెట్రోల్ రేట్లు అనేది కేంద్ర ప్రభుత్వం సంబంధించి వెళ్ళి మీకు దమ్ముంటే అక్కడికి వెళ్ళి మాట్లాడని చెప్పి కొడాలని మాట్లాడారు. మరి ఈ రోజున వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళంతా కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అందే తప్పు అని చెప్పి ఈ విధంగా మాట్లాడటం ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? వైసీపీ వాళ్ళ పని ఏంటంటే బాగా చేసిన వాళ్ళ మీద బురద జల్లటమే. బాగా చేస్తున్నాడు వీడు, అక్కడ ఒక పని అక్కడ బాంబు వేయడమే, అంతే తప్పితే వాళ్ళకి ఇంకో పని పాట ఏమీ లేదు. పెట్రోల్ రేట్లు అనేది ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు తగ్గుతున్నాయి అనేది మామూలుగా పైన బ్యారెల్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఇరాన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి పెట్రోల్ కానీ గ్యాస్ కానీ అంతా టైట్ అవుతుంది. ప్రధానమంత్రి గారు కూడా ఏమన్నారు, ఆయన కాన్వాయ్ తగ్గించుకున్నాడు కదా, కాన్వాయ్లో కార్లను తగ్గించుకున్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఆయన కార్లన్నీ తగ్గించేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా తగ్గించేసుకున్నాడు. రేపు పొద్దున మాది మహానాడు మే 28, 27, 28, 29లో జరగాల్సిన మహానాడు కూడా రద్దు అయింది దీనివల్లే. ఎందుకంటే ఆయిల్ కన్జంప్షన్ అనేది తగ్గించేయాలని. ఆయిల్ అసలు మామూలుగా ఎంత తగ్గిస్తే అంత మంచిదని. అది ఫైనల్గా మళ్ళీ ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారని అయితే అబ్సల్యూట్గా ఇదే ఖచ్చితంగా ఇల్లే వస్తారు. ఎందుకు చంద్రబాబు అంటే అంత నమ్మకం ఏంటి అసలు? చంద్రబాబు నాయుడు అంటే నమ్మకం అంటే చదువుకున్నవాడిని అడిగితే, చదువుకున్న ఒక మామూలుగా చదువుకుంటారు చూసా, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కానీ మామూలు వేరే స్టూడెంట్ కానీ ఎవరినైనా అడగండి, చంద్రబాబు నాయుడు నమ్మకం అంతే. వాళ్ళకి ఉద్యోగం రావాలంటే చంద్రబాబు నాయుడు, రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు. 2014 నుంచి 2019 వరకు చూసుకోండి పరిపాలన ఎలా ఉంది, 2019 నుంచి 2024 వరకు ఎలా ఉందో చూడండి పరిపాలన. చంద్రబాబు నాయుడు వస్తే ఏంటంటే స్టేట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచిస్తాడు తప్పితే స్టేట్ ఎలా వెనక్కి రావాలి. ఇప్పుడు 29 స్టేట్లో మనం ఫస్ట్ ఉండాలని ఆలోచించే వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి అనేవాడు చంద్రబాబు నాయుడు. కానీ నేను బాగుండాలి, నాకు రోజు కలెక్షన్ ఎంత రావాలి, కలెక్షన్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలి, ఆ కలెక్షన్ మన దేశం నుంచి వేరే దేశాన్ని ఎలా తీసుకెళ్ళాలి, వేరే దేశంలో పిచ్చి కంపెనీలు ఎలా పెట్టాలి, డూప్లికేట్ కంపెనీ, ఆ డూప్లికేట్ కంపెనీ నుంచి మన కంపెనీకి డబ్బులు ఎలా రప్పించుకోవాలనేది చూసేది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వాడు ఫెయిల్యూరు, వాడు మళ్ళీ రాడు. వాడు పాదయాత్ర కాదు కదా, మామూలుగా మోకాలు యాత్ర చేసినా సరే ఏమీ రాడు.